వెళ్ళరా, వెళ్ళి గొప్పగా చదువుకుని తిరిగి గొప్పగా రా. నేను అలా వెళ్ళిపోయాను అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నాదేముందిరా, తాడు బొంగరం లేనండి. ఇప్పుడు దాకా ఎలా జరిగిందో అలాగే జరిగిపోతుంది. మళ్ళీ నీలాంటి తెలివైన అమ్మాయి తారసపడితే వాళ్ళని కూడా నీలాగా తయారు చేస్తాను, అంతేగా. మీలాంటి వాళ్ళు నాకు ఇంకొకరు ఉండరు, మీకు కూడా నాలా ఇంకొకరు దొరకరు. అది నిజమేనేమో. చెప్పండి మరి, నేను లేకుండా 8 ఏళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ ఆలోచించలేదురా. స్కూలు నేను లేకపోయినా గడిచిపోతుంది, నీ బాధ్యత కూడా తీరిపోయినట్టే. ఇక మన ఊరే కొండ ఒకటి అడ్డం ఉంది, రోడ్డుకిను మనం వెళ్ళటానికి దారి లేదు. అదేమన్నా చేయగలిగితే మన సౌకర్యాలు పెరుగుతాయి, మన వాళ్ళు కూడా బాగుంటారు. ఏమంటావు? నేను అడిగేది మీ కెరీర్ కాదు, పర్సనల్ లైఫ్ ఏంటి అని. పర్సనల్ లైఫ్, కెరీర్ పోరాటంరా. బ్రతుకు ఇక్కడే, చావు ఇక్కడే. చావు వదిలేయండి, బ్రతుకులో మీకంటూ ఒక భార్య, పిల్లలు, కుటుంబం, ప్రేమ ఉండాలనిపించలేదా? ఎప్పుడైనా అనిపించేది, కుదరలేదంతే. కుదరలేదు అని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు? జీవితం వెలితిగా లేదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. అడవిలో కూర్చున్నప్పుడు వెన్నెల బాగుంటే వెన్నెల ఎంత బాగుందో అని చెప్పుకోవడానికి ఎవరు లేరని. ఆ చిన్న క్షణం అనిపించే ఒంటరితనం, అంతే. అదేదో నాతో చెప్పండి. ఏంటది? వెన్నెల ఎంత బాగుందో అని. ఎలా? సెల్ ఫోన్లోనా? నేనుండే అడవిలో సిగ్నల్స్ ఉండో, నువ్వు వెళ్ళే చోట అక్కడ వెన్నెల కూడా ఉండదు. ఒకవేళ ఇద్దరం ఒకే చోటు ఉంటే? ఇంత చేసి అడవిలో నువ్వేం చేస్తావు? అదేదో అడవి ఊరు పక్కన పెట్టి మీరే అమెరికా రావచ్చు కదా. నేను అమెరికా రావటం ఏంటి? అక్కడికి వచ్చి ఏం చేస్తాను? నాతో ఉండండి, వెన్నెల చూద్దాం. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు సీత గారు. నా తరపున మాట్లాడటానికి నాకంటూ ఎవరూ లేరు. ఏదేమైనా నాకున్నది మీరే కదా. మీరు నన్ను, మనం పెళ్లి చేసుకుందాం సీత గారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ కోప్పడకండి. అది కాదు, చెప్పానా? కొంచెం చెప్పేది వినండి సీత గారు. అసలు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఇదే నన్ను నేర్చుకోమంది. నాకు తెలియని జీవితమా? చదువుకున్నాను, పుస్తకాలే చదువుకున్నాను, మీకంటే ఎక్కువే చదువుకున్నాను. మన ఊళ్ళో ఈ ఎక్కాలు అంతే తెలుసు మీకు. బయాలజీ, జువాలజీ, రిప్రొడక్షన్ అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను నేను. ఇన్నాళ్ళు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. సీత గారు, సీత గారు ఆగండి. సీత గారు, చదివేస్తే నీ బుద్ధి ఏమన్నా చచ్చిందా? ఒక మనిషిని చూసుకోవాలంటే పెళ్ళే చేసుకోవాలా? అసలు ఆత్మీయత అంటే ఏంటో తెలుసా నీకు? మట్టిని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటారా? చందమామని ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా? ఎవరు చెప్పాడు ఎన్ని నీకు? అసలు నాకే చెప్పొచ్చింది. ఏమైనా అనండి, నాకు మీరు కావాలి. మీరు లేకుండా నేను ఉండలేను. నాకు మీరు కావాలి. ఏంటండి సిగ్గులే పదా మనకెందుకు పదా. సీత గారు, సీత గారు, పెళ్ళంటే ఏం లేదు, మీకు నేను కొంచెం తోడుగా ఉంటాను అంతే. మీరు హ్యాపీగా కవిత్వం చదువుకోండి, నేను కమ్మగా వంట చేసి పెడతాను,
ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయపడుతున్నారా? మీకు అసలు భయమే ఉండదని నాకు తెలుసు సీతగారు. ఇందులో అంత అభ్యంతరం ఏముంది? జీవితంలో భయం వేసినప్పుడల్లా మీ చెయ్యే పట్టుకున్నట్టు ఊహించుకుని ధైర్యం తెచ్చుకున్నాను. ఆ చెయ్యి నాకు జీవితాంతం కావాలి. అది తప్ప? ప్రపంచం కోసం పేద తాపత్రయపడి మీరు మాత్రం ఏం సుఖపడ్డారు? ఎవ్వరికీ పట్టింది మనకి మాత్రం దేనికి? అమెరికా వెళ్ళిపోదాం. దేశం, జనం, సొసైటీ చస్తే చావని అవన్నీ మనకొద్దు. మీరు, నేను అంతే. కొంచెం సెల్ఫిష్ గా ఉండాలి సీతగారు. సీతగారు, 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 సీతగారు. అభి, ఏమైంది? సీతగారు వెళ్ళిపోయారా? నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ లెటర్ పెట్టి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, టెన్షన్ పడుకు, కూర్చో వెతుకుదాం. అరే అసలు ఏమైంది టీవు? అభిలాష, ఇక నుంచి నీ బ్రతుకు నీది, నీ ఇష్టం. నేను సాధించలేని ఆశయాలు నువ్వు సాధిస్తావని నమ్మాను. నా వ్యక్తిత్వానికి మచ్చలా తయారైన నిన్ను ఇక నేను చూడడానికి, మాట్లాడటానికి అసహ్యం వేస్తుంది. నా మొహం చూడాలని కూడా ప్రయత్నించు. ఆయన లేకపోతే నాకు జీవితమే లేదు. అలాంటి ఆయన్ని ప్రేమించడం తప్ప? ప్రపంచం ప్రపంచం అంటారు, ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేరు. అంతా మీకు నచ్చినట్టే జరగాలంటే నేనే మరబొమ్మని కాదు సార్. నేను నిన్ను అర్థం చేసుకోలేదా? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఎరా ఇంటి ఓడా 13 ఎక్కం వచ్చిందా? వచ్చింది. 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 39, 13 నాలుగుల 52, 13 తొమ్మిదిల 117, 13 10ల 130. నీకన్నీ తెలుసు కదరా, ఇందాక నువ్వు చెప్పలేదు. సుబ్రహ్మణ్యం గారు నేర్పిద్దామని అలా తప్పుగా చెప్పాను. బాగా చెప్పావురా. నేనెలా చదవాలో చెప్పారు, ఎలా బ్రతకాలో చెప్పారు. కానీ నాకంటూ ఒక మనసు ఉండదా సార్? ఈ గిల్ట్ ఎలా భరించేది నేను? మీ అందరి కష్టాలు, సఫరింగ్స్ మీద పెరిగాను, ఒక పారాసైట్ లాగా.
సీత కరెక్ట్గానే చెప్పాడమ్మా. నువ్వు పుస్తకాల్లో చదివైతే చదివావు కానీ మనిషిని మనసుని చదవటంలో మాత్రం ఫెయిల్ అయిపోయావు. గురువులా చూడాల్సిన మనిషిలో ప్రేమికుని చూశాం. నా కోసం ఇంతమంది ఇన్ని రకాలుగా భరించారు అని గర్వపడాల్సిన విషయానికి బాధపడుతున్నావా? ఒక్కసారి మీరెవరైనా నా పొజిషన్లో ఉండి ఆలోచించండి సార్, అలాగే అనిపిస్తుంది. అదే మాట నేను అంట. ఒక్కసారి సీతారాంలో ఆలోచించి చూడు, నువ్వెంత తప్పు చేసావో నీకే అర్థమవుతుంది. ఇక్కడ కూర్చుని ఎంత బాధపడ్డాడో తెలుసా? అన్నా, నేను ఎప్పుడైనా అమ్మాయితో తప్పుగా ప్రవర్తించానా? చచ్చా, అదే మాట సీత. ఒక మాటలో కానీ, చూపులో కానీ, స్పర్శలో కానీ, కనీసం మౌనంలో అయినా ఒక మగాళ్ళ నేను. చచ్చా, ఊరుకోరా సీత. ఆ ఉత్తరాలు కూడా నీకు తెలుసు, వాటిల్లో కూడా నేను తప్పు తనకేమైనా అనిపించేలా రాసి. అన్నా, నువ్వన్నా నమ్ముతున్నావుగా నేను తప్పు చేయలేదని? ఊరుకోరా, నువ్వు ఊరుకో. ఆ పిల్లకి పిచ్చి పట్టింది. నేను వెళ్ళి మాట్లాడతాను. ఏదో తెలిసి తెలియక వయసు వల్ల కన్ఫ్యూజ్ అయింది. కన్ఫ్యూజనా? ఆ పిల్ల కన్ఫ్యూజన్ ఏంటన్నా? మొత్తం చెప్తాంది ప్రేమ, జువాలజీ, బయాలజీ. అదే కాకుండా ప్రపంచంలో స్వార్థం అంతా బాగా వంటపట్టింది. నేనే చదువుకున్నాను, నాకే మార్కులు వచ్చినాయి, నాకే ఉద్యోగం వచ్చింది, నాకే ఇల్లు వచ్చింది, నాకే ప్రేమ వచ్చిందని ప్రపంచం గురించి నాకెందుకుందన్నా? ప్రపంచం పనికిరాని చదువు నీకెందుకు? అన్నీ చదివే చేయలేదు సీత. ఒక వ్యక్తికి ఎదురయ్యే సంఘటనలు, అతని చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ కలిసి అతన్ని చెడగొడతాయి. ఏంటన్నా నువ్వు కూడా? అన్ని సాకులు. లోకం చెడిపోయింది కాబట్టి నేను కూడా చెడిపోతాను. ప్రపంచానికి బుద్ధి లేదు కాబట్టి నేను బుద్ధి వదిలేసుకుంటాను. అంతా చెత్తే. అదే మాట సీత, అన్నీ గురువే చెప్పలేడు కదా. కొన్ని బుద్ధులు మనిషికి స్వతహాగా వస్తాయి. అలాంటి బుద్ధులు పోవటానికేగా మనం స్కూల్ పెట్టి మరీ చదివించాం. మనం చెప్పింది అలాంటి చదువు కాదు కదన్నా. మనిషి నుంచి ప్రపంచం వచ్చింది కానీ ప్రపంచం నుంచి మనిషి రాలేదు. నువ్వు ప్రపంచాన్ని మార్చాలి కానీ ప్రపంచం నిన్ను మార్చకూడదు. అలా మారితే నువ్వెందుకు, నీ వ్యక్తిత్వం ఎందుకు? మార్పు అయినా స్వార్థం అయినా నాతోనే మొదలవుతుంది. నేను చేసే ప్రతి పని ఒక చరిత్రను మిగులుస్తుంది. ఆ చరిత్ర ఇంకోళ్ళ భవిష్యత్తుకి దారి చూపిస్తుందనే కనీస జ్ఞానం లేనప్పుడు నీకు చదువెందుకు? లక్ష్మణ్ చెప్పిందే కరెక్ట్ అయింది. ఈ పుస్తకాలు బట్టి పరీక్షలు రాయటం వల్ల ఏం ఉపయోగం లేదని. మన అభిలాష కూడా అట్టగా తయారైంది. మందే తప్పు, మందే తప్పు. సరేరా, ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దు. ఇంకో స్కూల్ పెట్టి వేరే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి బాగా. వద్దన్నా, మనకు చేతకాని పని మనం చేయొద్దు. ఇంకో అభిలాషను తయారు చేసి మన జీవితాలను వ్యర్థం చేసుకోవద్దు.